క్రితం మనందరి పాపముల నిమిత్తమైన శిలువలో మరణించిన ఆ యొక్క రక్షకుడే ప్రభువైన యేసు క్రీస్తు ఉన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు ఆయన కల్వరి శిలువలో మనందరి కొరకు ఆయన రక్తాన్ని కార్చారు. యేసు రక్తము ప్రతి పాపము నుండి కూడా మనల్ని విడిపిస్తుంది. యేసు రక్తము మాత్రమే ఈ లోకంలో ఉన్న జనులందరికీ కూడా రక్షణ అయి ఉన్నది. కేవలం యేసు రక్తము మాత్రమే ఈ లోక పాపముల నుండి విడుదలను మనందరికీ కూడా ఇస్తుంది. ప్రభువైన యేసు క్రీస్తు వాక్యంలో ఏమని సెలవిస్తున్నారు అంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని సెలవిస్తున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు ఆయన ఒక్కడే ఈ లోకంలో మార్గం అయి ఉన్నాడు. ఆయన దేనికి మార్గం అయి ఉన్నాడు అని అంటే, మానవులందరూ మరణించిన తర్వాత ఆ యొక్క పరలోక రాజ్యానికి చేర్చడానికి ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కడే ఈ లోకంలో ఆయన మార్గం అయి ఉన్నాడు. ఆయన తప్ప మరొక మార్గం ఈ లోకంలో లేనే లేదు. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా ఒక రోజు మరణిస్తాడు. ఈ లోకంలో మరణించకుండా ఈ లోకంలోనే శాశ్వత కాలం జీవించే మానవుడు ఎవరు కూడా ఈ లోకంలో లేనే లేరు. ప్రతి ఒక్కరికి కూడా ఒక రోజు మరణం వస్తుంది. ఈ క్షణమే మరణం రావచ్చు, రేపే మరణం రావచ్చు, ఎల్లుండే మరణం రావచ్చు. ఎప్పుడైనా సరే ఈ లోకంలో ఉన్న మానవులకు మరణం అనేది ఒక రోజు వస్తుంది. మరణం వచ్చిన తర్వాత మనం ఏమైపోతాము, మనం ఎక్కడికి వెళ్తాము, ఈ లోక పాపముల నుండి విడుదలను మనందరికీ కూడా ఇస్తుంది. ప్రభువైన యేసు క్రీస్తు వాక్యంలో